సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తును. అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చదివిన వాక్య భాగంలో సీమోను అత్త జ్వరంతో ఆమె ఏం చేసింది? పడి ఉంది అని అక్కడ రాయబడింది. పడి ఉండగా అంటే జ్వరం రాగానే ఏమైపోయిందంటే ఆమె పడిపోయింది. అంతవరకు యాక్టివ్గానే తిరిగింది, అంతవరకు నలుగురిలో కలివిడిగానే ఉంది. ఆ ఇల్లంతట్లో కూడా వచ్చి కొంతమంది స్త్రీలు చాలా యాక్టివ్గా ఉంటే ఆ ఇల్లంతా ఎంత చక్కగా ఉంటుంది. సోమరులో ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరెక్కడ ఉన్నారో తెలియదు కొన్ని ఇళ్లల్లో కదా. భర్త ఒక బెడ్రూమ్లో మూల ఎక్కడో కూర్చుంటాడు ఆయన, ఆ తర్వాత భార్య ఎక్కడో చోట సోఫాలో కూర్చుంటుంది, పిల్లలు ఎక్కడో కూర్చుంటారు. ఇల్లంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక నిశ్శబ్ద గృహంలా ఉంటుంది. అదే కలివిడిగా తిరిగే స్త్రీలు ఉంటారు చూడండి, అటు ఇటు చక్కగా తిరిగి పనులు చేసుకునే స్త్రీలు ఉండే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? కొంచెం హడావుడిగా ఉంటుంది కదా. సీమోను అత్త కూడా బహుశా అలాంటి స్థితిలో ఉన్న ఆమె ఒక్కసారిగా ఆమె జీవితంలో ఒక జ్వరం ప్రవేశించగానే, అది ఏ జ్వరం అనేది బహుశా మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే బైబిల్ అది మెన్షన్ చేయలే. ఆమెకు జ్వరం వచ్చింది అంతే. బహుశా ఇప్పుడు చాలా రకాల జ్వరాలు ఉన్నాయి కదా, డాక్టర్లు అడిగితే చెప్తూ ఉంటారు ఎన్ని రకాల జ్వరాలు ఉన్నాయి. మనం అనుకుంటాం ఒళ్ళు వేడెక్కగానే జ్వరం వచ్చింది అనుకుంటాం, కానీ దాని వెనకాల చాలా కేటగిరీలు ఉన్నాయని డాక్టర్లు చెప్తా ఉన్నారు. మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగీ కావచ్చు, ఆ తర్వాత ఇంక రకరకాల జ్వరాలు చాలా ఉన్నాయి. ఒకవేళ కన్సిస్టెంట్గా లేదా కాన్స్టెంట్గా ఫీవర్ కనుక వస్తుందంటే ఏదో రకమైన ఒక భయంకరమైన జబ్బు ఏదో బాడీలో ఉందని శరీరం మనందరికీ ఒక సూచన ఇస్తూ ఉంటుంది. యూజువల్గా జ్వరం వస్తే 4 రోజులు 5 రోజుల్లో తగ్గిపోవాలి, కానీ వారాల తరబడి జ్వరం కనుక బాడీలో ఉంటుంది అంటే కొంచెం కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అవసరం అనే విషయాన్ని డాక్టర్లు నిర్ధారణ చేస్తున్నారు. అందును బట్టే రకరకాల టెస్టులు అన్నీ చేస్తూ ఉంటారు. సీమోను అత్త జ్వరంతో పడిపోయిందట. షీ వాజ్ ఇన్ ఎ ఫాలెన్ కండిషన్, పడిపోయిన స్థితిలో ఉంది. వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ దాట్? మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులైన మనందరం కూడా ప్రభు దగ్గరికి రానంతకాలం, దేవుని వెంబడించినంతకాలం, ప్రభు వైపు చూడనంతకాలం పడిన స్థితిలోనే ఉన్నాము. ఏదో కలివిడిగా తిరుగుతున్నట్టుగా ప్రజల్లో కనబడుతున్నాం, కానీ అవర్ స్పిరిచువల్ కండిషన్ ఈజ్ అ ఫాలెన్ స్టేట్. మనందరం కూడా పడిపోయిన స్థితిలోనే ఉన్నాం ప్రభు దగ్గరికి రాకమునుపో. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చామో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన లేవనెత్తుతున్నాడు. సీమోను అత్త జ్వరంతో పడిపోయిందని బైబిల్లో రాయబడింది. అయితే ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఒక మనిషి పడిపోవడానికి కారణాలు ఏంటనేది ఒకసారి పరిశీలించేద్దాం. పడి ఉండడానికి కారణాలు ఏంటి? ఒక వ్యక్తి ఎందుకు పడిపోతున్నాడు? పడిపోవడం అంటే నేను కేవలం రోడ్డు మీద నడుస్తూ ఒక అట్టుపండు తొక్క మీద కాలేసినప్పుడు పడిపోవడం అనో, లేకపోతే ఆ బండరాయిని గుద్దుకుని పడిపోవడం అనో, వీటి గురించి నేను మాట్లాడడం లేదు. నేను చిన్నప్పుడు ఒకసారి స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆ రోజు మాకెవరో మమ్మల్ని ప్రేమించి, మా కుటుంబాన్ని ప్రేమించి ఒక పెద్ద పార్సిల్ పంపించారు. ఆ పార్సిల్ ఓపెన్ చేస్తే దానిలో ఏమన్నా తెలుసా? చక్కని బట్టలు, నాకు ఒక మంచి షూ, ఆ తర్వాత మా అక్కకి ఒక మంచి గౌను, మా తమ్ముడికి ఒక మంచి డ్రెస్సు, మా మమ్మీ డాడీకి ఒక డ్రెస్ అండ్ వాళ్ళకి శారీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎవరో ఒక సహోదరి ఒక బాక్స్ నిండా పెట్టి పంపించింది. దేవుడు కొన్నిసార్లు అలాంటి మిరాక్యులస్ ప్రొవిజన్ మాకు అనుగ్రహించాడు. ఆ స్థితిలో నేను వెంటనే ఆ పార్సిల్ ఓపెన్ చేయగానే నా బట్టలు నేను తీసుకుని, నా షూ నేను తీసుకుని ఆ మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాను. అందరూ అడుగుతారు, ఈరోజు నీ పుట్టినరోజా అని. పుట్టినరోజు లేదు, ఏమీ లేదు, కొత్త బట్టలు వచ్చినాయి వేసేసుకున్నాం అంతే. ఆ తర్వాత స్కూల్లో చక్కగా ఉన్న తర్వాత ఇంకా ఈ ఇంటికి ప్రయాణం అయ్యాను. మా తమ్ముడికి నా బ్యాగ్ ఇచ్చేసాను, ఎందుకంటే నేను వేసుకున్న కొత్త బట్టలో పాత బ్యాగ్ మోసుకెళ్తే బాగాలేదు. అందును బట్టి పాల్ గారిని పిలిచి, తమ్ముడు నీకు ఏది కావాలంటే తర్వాత ఇస్తాను, కానీ ముందు నా బ్యాగ్ కూడా నువ్వు తీసుకొచ్చాను నేను. సరే మా తమ్ముడు ఓకే అని చెప్పి నా బ్యాగ్ పట్టుకొని వేరే దారిలో ఇంటికి వస్తే, నేను మా తమ్ముడితో పాటు కాకుండా మళ్ళీ వేరే దారిలో ఇంటికి రావాలని ఆ షూ వేసుకున్నానేమో. కంకర్రాళ్ళు రోడ్డు అనమాట, అది అంత స్మూత్ ఉన్న రోడ్డు కాదు, జాగ్రత్తగా నడవాలి కదా, నడవలేదు. ఆ షూ వేసుకుని ఆ కొత్త బట్టలు వేసుకుని ఇంకా రాజమండ్రి అంతా మందన్నట్టుగా నడిచేటప్పుడు ఒక చోటకి రాగానే ఒక రాయి గుద్దుకుని టపామని పడ్డాను ముందుకు బోర్ల. సాష్టాంగ పడితే ఎలా ఉంటుంది పరిస్థితి? కానీ ఆ రోజు ఎవరు నన్ను చూడలేదు, ఒక్క ఆమె మాత్రం చూసింది నన్ను. ప్రక్కనే కిరాణా కొట్టు ఉంది ఆమెకి. ఆమె చూసి అయ్యో బాబు పడిపోయాడు అని చెప్పి పరిగెత్తుకుని వచ్చింది. కరెక్ట్గా ఇక్కడ నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మార్క్ ఉంటుంది, అది అప్పుడు పడిందే. కరెక్ట్గా రోడ్డు మీద సాష్టాంగ నమస్కారం చేశాను ఆ రోజు.
అప్పుడు ఆమె లేచి కాఫీ పౌడర్ ఉంటుంది కదా, కాఫీ పొడి, అది తల మీద పెట్టి అప్పుడు మా అమ్మగారు కబురు పెడితే మా అమ్మగారును మరియు మా వాణక్క చిన్నప్పుడు మేము పెరగడానికి మా అమ్మగారు మా నాన్నగారు బాగా బిజీగా సేవలో ఉంటే మా వాణక్క మమ్మల్ని పెంచేది. మా వాణక్కను మరియు మా అమ్మగారు ఇద్దరు వచ్చేసరికి మొత్తం అంతా బ్లడ్, ఇదంతా పరిస్థితి అంతా ఏంటి నాయన కొత్త బట్టలు వేసుకొని సరదాగా వెళ్ళాం. ఈ పరిస్థితి ఏంటంటే రోడ్డు మీద సరిగా నడవలేదు. ఆ ఒక్క దెబ్బ ఎప్పుడైనా అద్దంలో చూసుకుంటే అది కనబడుతున్నప్పుడు ఈ సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ వీ ఫాల్ డౌన్. కొన్నిసార్లు మన మూర్ఖత్వాన్ని బట్టి మన యొక్క పరిస్థితులను బట్టి పడుతూ ఉంటాయి. కొంతమంది ప్రతిసారి పడతానే ఉంటారు. ఒకసారి పడ్డం జాగ్రత్తగా ఉండాలని ఉండదు, అదే ప్లేస్లో మరలా పడతా ఉంటారు కొంతమంది. పేతురు అత్త జ్వరంతో పడిపోయిందట. అయితే నేను కేవలం భౌతిక సంబంధమైన స్థితి గురించి నేను మాట్లాడడంలా. చాలామంది నిలబడుతున్నాం అనుకున్నా పడిన స్థితిలోనే దేవుని దృష్టిలో ఉన్నారు. ఆధ్యాత్మికంగా పడిపోయిన స్థితిలో, మానసికంగా పడిపోయిన స్థితిలో ఉన్నారు. శారీరకంగా నువ్వు చాలా జగ్గ నిలబడినట్టే ఉన్నావు, కానీ నీ స్పిరిచువల్ కండిషన్ మాత్రం సరిగా లేదేమో. పడిన స్థితిలో ఉంటే ఈరోజు యేసయ్య మన లేవనెత్తాలని కోరుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆనాడు సీమోను అత్తను లేవనెత్తిన దేవుడు ఆమె చేయి పట్టి దగ్గరకు వచ్చి ఆమె చేయి ముట్టగా ఆమె లేచి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉపచారం చేసినట్టుగా, ఒక మీనింగ్ఫుల్ వర్క్ చేసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని చేతిలో మనం వాడబడాలి అంటే, ఉపచారం చేసేవారుగా మనం ఉండాలంటే, ఆయన రాజ్య విస్తరణలో మనం ఉపయోగపడాలంటే మనము లేవనెత్తబడాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు మనం లేవనెత్తబడదామా? ప్రార్థనలో కూర్చుని నీవు లేవనెత్తబడాలని ఆశిస్తావా? ప్రభువా, నీ చేతులకు నా జీవితాన్ని అప్పగిస్తున్నాను, లేవనెత్తని ప్రభువా, నేను పడి ఉన్న స్థితిని నేను పైకి రావాలని కోరుతున్నానని దేవునితో చెప్పగలవా? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.